హాయ్ ఫ్రెండ్స్, శివం దుబే 4 కొట్టి స్కోర్స్ లెవెల్ చేసిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇండియా 2 వికెట్స్ కోల్పోయి మ్యాచ్ టై అవుతారని ఎవరైనా ఊహించారా? ఎవరు ఊహించలేదు. టీమిండియా ఖచ్చితంగా గెలిచే మ్యాచ్ టై అయిపోయింది అనమాట. శ్రీలంకన్ బౌలర్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు, అది వేరే విషయం. ఇండియన్ ఫ్యాన్స్, ఇండియన్ క్రికెటర్స్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా అయితే ఉండరు. ఇంకొకటి చాలా మందికి అడుగుతున్నారు ఏంటంటే సూపర్ ఓవర్ ఎందుకు కండక్ట్ చేయలేదు, చాలా మంది తెలియదు. సో సూపర్ ఓవర్ ఏంటంటే T20 ఫార్మాట్స్ మాత్రమే సూపర్ ఓవర్ కనెక్ట్ చేస్తారనమాట. ఓడిఐ ఫార్మాట్స్ కి సూపర్ ఓవర్ అనే రూల్ ఇంకా రాలేదన్నమాట. అయితే నీకు డౌట్ రాదు, 2019 వరల్డ్ కప్ లో సూపర్ ఓవర్ కనెక్ట్ చేశారు, మరి ఇప్పుడు చేయలేదు అనేసి. అది ఓన్లీ సెమీఫైనల్ మ్యాచెస్ కి, ఫైనల్ మ్యాచెస్ కి మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే అది ఇంకా ఖచ్చితంగా మనకు వినర్ తెలియాలి కాబట్టి సెమీస్ అండ్ ఫైనల్ కి మాత్రమే తీసుకొచ్చారు రూల్. మ్యాచెస్ కి అయితే ఈ సూపర్ ఓవర్ రూల్ అనేది రాలేదన్నమాట. ఎనివే నాకైతే రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకు T20 రిటైర్మెంట్ ప్రకటించడం అనిపించింది. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అని, నిజంగా 33 బాల్స్ కి అయితే 50 కంప్లీట్ చేశాడు. అలానే ఓడిఐస్ లో 234 సిక్స్ కొట్టాడండి రోహిత్ శర్మ. ఇయాన్ మార్గన్ 233 ఉండే 180 ఇన్నింగ్స్ అనుకుంటాను. అలాంటి